హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ విజయ్ కొక్కరిగడ్డ. సో మేము చికాగో రోడ్ ట్రిప్ బయలుదేరాము. సో మా కార్లో లగేజ్ అంతా రెడీ చేసాము, చూసారు కదా, ట్రంక్లో బ్యాగ్స్ అన్ని పెట్టేసాము. సో ఇప్పుడు రోడ్ ట్రిప్ లాంగ్ డ్రైవ్ అనమాట. 4 hours, 4.5 hours, 5 hours డ్రైవింగ్ ఉంటుంది. ఇక్కడ నుంచి వెళ్ళే వరకు ఈ డీటెయిల్గా చూపిస్తాను, వీడియో కంప్లీట్గా చూడండి. సో ఫైనల్లీ చికాగో వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు జస్ట్ హైవే ఎక్కాము. ఇక్కడ హైవేస్ మీద 70 miles per hour స్పీడ్ లిమిట్ ఉంటుంది, ఖచ్చితంగా పాటించాలి. రోడ్లు కూడా విశాలంగా, ట్రాఫిక్ ఉండదు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇంకా కంటిన్యూస్గా 4.5 hours డ్రైవింగ్ చేయాలి. మేమైతే మధ్యాహ్నం 12 అట్లా బయలుదేరాము. లంచ్ చేయడానికి కూడా టైం దొరకలేదు. సో అందుకే మెక్డీకి వెళ్ళిపోయి ఇలా ఫ్రైస్, చికెన్ నగ్గెట్స్, ఫాస్ట్ ఫుడ్ తీసుకొని తినుకుంటూ వెళ్తున్నాము. మధ్యలో వర్షం అలా వచ్చి మమ్మల్ని పలకరించింది. సరదాగా వర్షాన్ని చూసుకుంటూ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాము. సో దారి మధ్యలో ఇక్కడ గ్యాస్ స్టేషన్ దగ్గర ఆగాము అనమాట, బ్రేక్ తీసుకోవడానికి. సో గ్యాస్ స్టేషన్లోకి వెళ్ళి కొన్ని స్నాక్స్ తీసుకొని, కాఫీ తీసుకొని ఇంకా మళ్ళీ స్టార్ట్ అవుతున్నాము. సో ఇక్కడ ఆగామన్నమాట మేము, చూసారు కదా, ఇది ఈ లొకేషన్. సో చికాగోకి వెళ్ళే దారిలో మధ్యలో ఇక్కడ ఈ పెట్రోల్ బంక్ దగ్గర ఆగాము. ఇండియాలో అయితే చక్కగా మనం హైవేలో వెళ్ళేటప్పుడు పక్కనే దాబాల దగ్గర, టీ స్టాల్ దగ్గర ఆగి మంచి టీ తాగి ఏమైనా సమోసా లాంటి స్నాక్స్ తిని వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ రోడ్డు పక్కల దాబాలు, టీ స్టాల్ లాంటివి ఉండవు. ఇలా గ్యాస్ స్టేషన్స్లోకే వచ్చి ఇదిగోండి ఇలా రెడీమేడ్ కాఫీని మనమే కలుపుకొని తాగాలి. చాలాసేపు డ్రైవింగ్ చేసినప్పుడు మనకి టీయో, కాఫీయో తాగాలనిపిస్తుంది కదా. సో ఇలా డికాషన్ మనమే నింపుకొని దాంట్లో ఈ రెడీమేడ్ పాల లాంటి లిక్విడ్ని కలుపుకొని, షుగర్ కలుపుకొని మన కాఫీ మనమే తయారు చేసుకోవాలి. హోటల్కి వెళ్ళే వరకు ఈ వీడియో మొత్తం మీకు కంప్లీట్గా చూపిస్తాను. సో వీడియో మిస్ అవ్వకుండా చూడండి, డీటెయిల్స్ మొత్తం. సో రోడ్ ట్రిప్ అయితే చాలా బాగుంది, లాంగ్ డ్రైవ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ఇంకా 1.5-120 minutesలో చికాగోకి రీచ్ అయిపోతాము. నాలుగు గంటలు డ్రైవింగ్ చేశాక ఈ చికాగో బోర్డు చూడంగానే అమ్మయ్య అనిపించింది. ఫైనల్లీ చికాగోలోకి ఎంటర్ అయిపోయాము. Why are you showing the map, Mommy? We're just 1 minute away. Are you thinking about the bus? Just the ride? What this? That's bargain one. వావ్, ఇంకా చికాగో సిటీలోకి ఎంటర్ అవగానే ఈ బిల్డింగ్స్ చూస్తే చాలా సూపర్గా అనిపించింది. పెద్ద పెద్ద బిల్డింగ్స్ చాలా హైట్ ఉన్నాయి. అలాగే సిటీ కూడా చాలా బాగుంది, సూపర్గా ఉంది వ్యూ, సిటీ వ్యూ. మేము మిచిగన్లోని డెట్రాయిట్ నుంచి వచ్చాము. చికాగో మిచిగన్ కంటే 1 hour ముందు ఉంటుంది. యుఎస్లో స్టేట్ టు స్టేట్ కూడా టైం మారుతూ ఉంటుంది. విచిత్రంగా ఉంది కదా. సో డైరెక్ట్గా మేము ఉండబోయే హోటల్ హయత్కి వచ్చేసాము. ఇక్కడే మేము 3 days స్టే చేయబోతున్నాము. సో ఇదే మేము స్టే చేసే హోటల్.
హోటల్కి అయితే వచ్చేసాము. ఇప్పుడు చెక్కింగ్ చేస్తాము. బాగుంది, రూమ్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు చికాగో వ్యూ కనిపిస్తుంది మనకి. చూసారు కదా, ఇది మా హోటల్ రూమ్ నుంచి వ్యూ అనమాట. బిల్డింగ్స్ అయితే మామూలుగా లేవు, చాలా బాగున్నాయి బిల్డింగ్స్. వ్యూ అయితే అదిరిపోయింది. అక్కడ దూరంగా సముద్రం లాంటిది కూడా కనిపిస్తుంది. చూసారు కదా.